అంటే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే 30 నుంచి 40% మంది బీసీలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అంతా కలిపితే 60% దాకా ఉంటారు. కానీ ఆధిపత్య కులాలుగా 70 ఏళ్ళ నుంచి ఎవరున్నారు? రెడ్డి, కమ్మ, అంతే కదా. పరిపాలన వీళ్ళు కాకుండా ఇంకెవరు చేశారు? మధ్యలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వైశ్య కానీ మిగతా క్యాస్ట్లు కాపు కానీ ఇట్లాంటిదంతా కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం. ఎందుకని? ఈ రెండు సామాజిక వర్గాల చేతుల్లోనే బలంగా ఉంది. ఇంకోటి అప్లిఫ్ట్ అయిన నాయకులు ఆయా కులాల్లో చాలా తక్కువ ఉంటున్నారు, రేర్గా ఉంటున్నారు. దాని ఇంపాక్ట్ని పోగొట్టి నేను శాశ్వతంగా బీసీ అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకెళ్దాం అనుకోండి. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రభుత్వం నాది అన్నటువంటి. అయితే ఖచ్చితంగా ఆరంభ దశలో ఇది చాలా సంతోషంగా ఉంటుంది. క్రమంగా పెరిగాక ఏమవుతుంది? అప్పుడు ఈయన కూడా వద్దనుకునే రోజు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రులే మార్చేస్తున్నారు సామాజిక సమీకరణాలకు. అంతే కదా. అట్లాగే భవిష్యత్తులో ప్రజలు అనుకోవాలి. ఫైనల్ గా ఆర్కే వ్యక్తిగతంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కరెక్టా కాదా? ఆయన రాజకీయ భవిష్యత్తు లేకనే చేశారు ఆ పని, అసంతృప్తితో అసహనంతో. నో డౌట్. దానికి ఏమి ఇన్సూరెన్స్ ఇస్తారన్నది జగన్ చెప్పగలగాలి. తనకి ఇంకా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఇంకా జగన్ ఇన్సూరెన్స్ లేదు కదా. అదే ఎమ్మెల్యే జరుగుతుంది చర్చ. ఈవెన్ ఆమోదించిన ఎక్కడికి వెళ్ళాలి ఆయనకి? అది కదా ప్రశ్న. ఆయన కూడా ఇంకా చెప్పలేదు, మేబీ చెప్తారేమో.